హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఆల్ఫా బీటా గామాలు x² x⁴ మైనస్ 3x³ ప్లస్ 5x ప్లస్ 2 = 0కి మూలాలు అయితే S1 ప్లస్ S2 ప్లస్ S3 = 1. సో ఇది ఇంటర్మీడియట్ బేస్ మీద అడిగే క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి S1 S2 S3 ఈ మూడు వచ్చినాయంటే ఇంటర్మీడియట్. S1 ప్లస్ S2 మాత్రమే వస్తే అవి 10th బేస్ పైన. సో ఎందుకంటే మనకి ఆల్ఫా బీటా గామా మూడు ఇచ్చాడు కాబట్టి ఇంటర్మీడియట్ బేస్ తీసుకోవచ్చు. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ మనం జనరల్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలి. జనరల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e = 0. సో ఇక్కడ మనకి S1 అంటే ఏంటో తెలియాలి. S1 అంటే -b/a, S2 అంటే c/a, S3 అంటే -d/a, అంటే -b/a, c/a, -d/a ఆల్టర్నేట్గా మారుతాయి మూలాల మొత్తము. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇదేమో ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా, ఇక్కడేమో ఆల్ఫా బీటా గామా అనమాట. ఈ S1 S3 S2 S3 అంటే మీనింగ్ ఇది. సో ఇదంతా మనకు అవసరం లేదు, మనకు జస్ట్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. ఆటోమేటిక్గా a = 1 వస్తుంది, అండ్ b = -3 వస్తుంది, c = మాత్రం 0 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ x² టర్మ్ లేనప్పుడు మనం దాని గుణకాన్ని 0గా తీసుకుంటాం, కోఎఫిషియంట్ని. అండ్ d = వచ్చేసి 5, e = 2 తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు అడిగిన వాల్యూస్ S1 కావాలి. S1 = ఏమవుతుంది? -3/1 -3/1 which is equal to 3. S2 = 0 by something 0. S3 = -5/1 -5/1 = -5. సో ఇప్పుడు మనకు అడుగుతుంది S1 ప్లస్ S2 ప్లస్ S3 ఈ మూడింటిని యాడ్ చేస్తే 3 + 0 -5 = -2 వస్తుంది. సో ఆన్సర్ -2, ఆప్షన్ నెంబర్ 2. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా తొందరగా చేయొచ్చు, అండ్ అక్యురసీ కూడా మెయింటైన్ చేయొచ్చు, అంటే ఖచ్చితత్వాన్ని కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, a + 3b - c + 4d టు ది పవర్ ఆఫ్ 5లో విస్తరణంలోని పదాల సంఖ్య. సో మనకి విస్తరణంలోని పదాల సంఖ్యకు ఫార్ములా ఉంటుందండి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ మొత్తం 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. సో 4 టర్మ్స్ ఉంటే మనకు ఫార్ములా వచ్చేసి n+1 × n+2 × n+3, అంటే అప్ టు 3 టర్మ్స్ వరకు తీసుకోవాలి, బై 3 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కాబట్టి మనం 6 రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దానికంటే ఒకటి తక్కువ తీసుకుంటాం. సో ఇక్కడ మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి n+1 n+2 n+3 తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి n = ఇక్కడ డిపెండ్ అవుతుందండి, ఈ వాల్యూని బట్టి బేర్ చేసుకుంటాం. ఇక్కడ n అంటే 5 అనమాట. సో జస్ట్ 5 రాసినప్పుడు 5+1 5+2 5+3 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వస్తుంది. సో 5+1 6 7 8/6 6 గెట్ క్యాన్సర్ 756. సో మనకు ఆన్సర్ 56, ఆప్షన్ నెంబర్ 3 తీసుకుంటాం. సో ఫార్ములా తెలిస్తే చాలా వరకు సింపుల్గా చేయొచ్చు. సో ఫార్ములాస్ తెలియకపోతే మాత్రం చాలా కష్టం అండి. సో ఫార్ములాస్ పైన డిపెండ్ అవుతుంది, ఎందుకంటే మనం రాసేది స్కూల్ అసిస్టెంట్ పేపర్ కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ బేస్ వరకు అడుగుతారు కాబట్టి షార్ట్ కట్ టెక్స్ట్ అనేది తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, 49 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 16n -1ను x నిశేషంగా భాగిస్తుంది, అయితే x యొక్క గరిష్ట ధనాత్మక విలువ ఎంత? సో ఇది క్వశ్చన్ని మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డైరెక్ట్గా చేస్తామండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి ఇది 7 మార్క్ క్వశ్చన్ ఇది. సో దీన్ని ఇప్పుడు మనం వితిన్ తక్కువ టైం లోపల చేయాలి అంటే మనం వాడింది గణితానుగమన సిద్ధాంతం. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ గణితానుగమన సిద్ధాంతాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తాం, కానీ మొత్తం చేయమన్నమాట. ఎందుకంటే మనకి అది విలువ ప్రూవ్ చేయమట్లేదు, వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో అక్కడ ఆ ప్రాబ్లం గుర్తుకున్న వాళ్ళకు ఆన్సర్ డైరెక్ట్గా 64 అని చెప్పి కూడా రాస్తారు, ఎప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ 64. ఇది చాలా వెల్ నోన్ క్వశ్చన్, అండ్ అక్కడ అడిగే క్వశ్చన్ రిపీటబుల్ క్వశ్చన్ కూడా ఇది. సో డైరెక్ట్ ఆన్సర్ 64 చేయొచ్చు. సో అలా గుర్తుకు లేని వాళ్ళకు గణితానుగమన సిద్ధాంతం మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం జస్ట్ 1 2 3 అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే 2 స్టెప్లో మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. సో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ n ప్లేస్లో 1 రాయాలి. సో n ప్లేస్లో మనం 1 రాసినట్టయితే 49 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 49 వస్తుంది, ప్లస్ 16 × 1 -1 49
ప్లస్ 16 మైనస్ 1 అంటే 15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇక్కడనే తెలిసిపోతుందండి మనకి ఆన్సర్ 64 అని. బట్ n ఈక్వల్ టు 2 కూడా రాసుకుంటాం. సో 49 స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ 2 మైనస్ 1. 49 స్క్వేర్ 2401. ఎందుకంటే మనకి 50 స్క్వేర్ 2500, అక్కడికి 99 తీసేస్తే అయిపోతుంది. మనకు స్క్వేర్స్ లాజిక్ కూడా డిస్కస్ చేస్తాం, క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్ని కూడా. సో మీరు ఒకసారి ఎడ్జిటీ క్లాసెస్ కింద చూసినట్టయితే ఆ సిలబస్ ఎస్ఏ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము పేరు అనేది ఎడ్జిటీ అని పెట్టాం, కానీ అది అక్కడ వాడిన టర్మ్స్ కూడా 10th వరకు యూజ్ చేస్తాం. అదే వీడియోస్ అన్ని కూడా ఎస్ఏ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. మనం చాలామంది ఏం చేస్తామంటే ఎస్జిటీ ఉంటే ఎస్జిటీ వీడియో చూస్తాం, ఎస్ఏ ఉంటే ఎస్ఏ మాత్రమే చూస్తాం. అలా కాదండి, మ్యాథ్స్ని ఎప్పుడు సపరేట్ చేయొద్దు. మ్యాథ్స్ అంటే మొత్తం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 49 స్క్వేర్ షార్ట్కట్లో కావాలంటే 49 స్క్వేర్ ఈక్వల్ టు 50 స్క్వేర్ ఎంత 2500. ఇక్కడ నుంచి 49 ఒక 50 మొత్తం 99 తీసేస్తే సరిపోతుంది. సో 99 తీసేస్తే మనకు ఆటోమేటిక్గా 2401 వస్తుంది. అది షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ మనకి అది ఉపయోగపడుతుంది. సో 2401 ప్లస్ 32 మైనస్ 1. ఈ -1 దీని నుంచి తీసేస్తే 2400 ప్లస్ 32 అంటే 24 32. సో దీన్ని మనం 64 మల్టిపుల్స్లో రాయొచ్చు. ఎందుకంటే మనకు కావాల్సిన 64 ఒకటి అర్థమైంది కాబట్టి బై 64 చేస్తే. ఎందుకంటే మనము ఇప్పుడు క్వశ్చన్స్ని మనం 8 మార్కుల క్వశ్చన్ 7 మార్కుల క్వశ్చన్ అని చెప్పేసి 7 మార్క్స్ దాకా రాయట్లేదు. మనకు కావాల్సిన ఆన్సర్ విత్ ఇన్ షార్ట్ టైం. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి, వాటిని తక్కువ టైంలో ఆలోచించడం రావాలి. సో ఇప్పుడు 64తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 64 3 అండ్ 64 8 మనకి 24 32 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 64 రాయగలుగుతున్నాం కాబట్టి మనకు కావాల్సిన గరిష్ట ధనాత్మక విలువ అనేది 64 అవుతుంది. అఫ్కోర్స్ 4 పోతుంది 16 పోతుంది, కానీ 128 అనేది డ్యూజిబుల్ కాదు. మనం ఎందుకంటే n ఈక్వల్ 1 రాసినప్పుడు మనకు అర్థమైపోయింది. సో n ఈక్వల్ 1 రాసినప్పుడు 128 రావట్లేదు, 64 వచ్చింది. సో మన గరిష్ట విలువ 64 వరకే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 5 స్నేహితులతో ఒకరిని లేదా ఎక్కువ మందిని విందుకు ఆహ్వానించగల విధంలో సంఖ్య. సో ఇది మనకి ప్రమేయాల క్వశ్చన్ అండి. సో ఎన్ని రకాల ప్రమేయాలు ఎగ్జిస్ట్ అవుతాయి అనడానికి ఇంకో రకంగా అడిగాడు క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఒకటి నుంచి ఒక వ్యక్తి అంటే ఒకరి నుంచి 5 ఫ్రెండ్స్ ఉన్నారు. సో 5కి గీయగలిగే ప్రమేయాల సంఖ్య తీసుకోవచ్చు మనం. సో ఒక వ్యక్తి నుంచి 5కి డిఫరెంట్ పార్ట్స్ 5 మెంబర్స్కి ఒకరిని లేదా ఎక్కువ మందిని అంటే ఒకరిని పిలవచ్చు, ఇద్దరిని పిలవచ్చు, ముగ్గురిని పిలవచ్చు, నలుగురిని అట్లా ఎంతమందిని పిలుచుకోవచ్చు ఉన్న 5 సో ఇటువంటి క్వశ్చన్స్కి మనం అన్ని వేసుకుంటూ వెళ్తే డయాగ్రామ్స్ వేసుకుంటూ వెళ్తే టైం తీసుకుంటుంది. దానికి జస్ట్ ప్రమేయాల ఫార్ములా గుర్తుకున్నట్లయితే 2n - 1 అనే ఫార్ములా. సో 2n అంటే ఇక్కడ n అనేది ఇక్కడ ఇచ్చే క్వశ్చన్లో ఎంతమంది తీసుకోవాలి, 5 ఇచ్చారు. సో n = 5 తీసుకుంటే 2^5 - 1 అంటే 32 - 1 = 31 టైప్స్. సో 31 రకాలుగా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ 1 అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. విభిన్న రంగుల గల 7 పూసలను ఒక కంఠహారంలో అమర్చు విధంలో సంఖ్య. సో ఇక్కడ మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి 7 విభిన్న రంగుల గల పూసలను ఒక చైన్లో, కంఠహారం అంటే మెడకేసుకునే గోల్స్ కావచ్చు, చైన్లో ఎన్ని రకాలుగా అమర్చొచ్చు అని చెప్పేసి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇది చైన్ రూల్ అండి, అంటే ఒక సర్కిల్కి సంబంధించిన రూల్. అంటే మనకి చైన్ అనేది సర్కిల్లో ఉంటుంది, అంటే ఒక కంప్లీట్ సర్కిల్ రూపంలో ఉంటుంది. కాబట్టి 7 పూసల గురించి అడుగుతున్నాడు కాబట్టి మనం 6 డిఫరెంట్ టైప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ అంటే ప్రతిదాన్ని ఒక క్లబ్ తీసుకుంటాం అనమాట. సో ప్రతిదాన్ని ఒక క్లబ్ తీసుకుంటే 6 ఫ్యాక్టోరియల్ బై 2 అని వస్తుంది ఆన్సర్. దీనికి బేసిక్ ఫార్ములా ఉంటుంది n - 1 ఫ్యాక్టోరియల్ బై 2. సో ఇక్కడ n అంటే 7 కాబట్టి 7 - 1 ఫ్యాక్టోరియల్ బై 2 తీసుకుంటే 6 ఫ్యాక్టోరియల్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 720 బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 360 ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 360 తీసుకుంటాం. సో మనకి ఆన్సర్ 360 ఆప్షన్ నెంబర్ 2. అంటే మనకి ఈ చైన్ రూల్ అనేది ఎక్కడ వచ్చినా సరే n - 1/2 ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇటువంటి క్వశ్చన్స్ ఇంకో రకంగా అడుగుతాడు. ఒక పార్టీలో ఒక వ్యక్తి సపోజ్ 10 మంది ఉన్నప్పుడు మిగతా వారికి సెకండ్ ఇచ్చే విధాల సంఖ్య అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు కూడా మనం n - 1/2 ఫ్యాక్టర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫార్ములా వచ్చేసి n - 1/2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ క్వశ్చన్. అష్టభుజిలోని కర్ణాల సంఖ్య. సో అష్టభుజి అంటే 8 భుజాలు గల 8 భుజాలు మీనింగ్. అక్కడ కర్ణాల సంఖ్య అడుగుతున్నాడు. సో దీనికి ఫార్ములా ఉంటుంది n × n - 3/2 n × n - 3/2 అనే ఫార్ములా. సో n అంటే 8 × 8 - 3/2 2 2 ఎక్కం 2 4 × 8 - 3 5 5 4 20. సో ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ తెలిస్తే తక్కువ టైంలో చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అష్టభుజి లేకపోతే బహుభుజి షడ్భుజిలో కంపల్సరీ ఫార్ములా ఒకటే ఉంటుంది. n × n - 1/3 అనేది భుజాలకు సంబంధించింది, కర్ణాలకు సంబంధించింది. భుజాల సంఖ్యకు వేరే ఫార్ములా ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్స్లో అది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మాత్రం ఇది n × n - 3/2.
నెక్స్ట్ క్వశ్చన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 కే ఇంటూ ఏఎక్స్ ప్లస్ కే ఇంటూ బీవై ప్లస్ కే ఇంటూ సి ఈక్వల్ టు 0 రూపంలో ఉండే సమీకరణ వ్యవస్థ ఏ రకానికి చెందింది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంగత, సెకండ్ ఆప్షన్ అసంగత, థర్డ్ వన్ పరస్పర ఆధార. సో ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ చదివేటప్పుడే మనకు అర్థమైపోతుందండి. పరస్పర ఆధార అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది. సో సెకండ్ ఈక్వేషన్లో కే కామన్ తీస్తే మనకు ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. సెకండ్ ఈక్వేషన్లో కే కామన్ తీస్తే మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని మనం పరస్పర ఆధార సమీకరణ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సో మనకి కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్స్ని క్లియర్గా చదవడం ద్వారా కూడా అర్థమవుతుంది. ప్రతిదానికి డెఫినేషన్ అనేది ఎట్లా వస్తుందంటే అవి ప్రవర్తించే విధానాన్ని బట్టి వస్తుంది. సో ఇక్కడ ఎట్లా ఉంది విధానం అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడదు కాబట్టి పరస్పర ఆధారం అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 6, 10 అనే బిందువు y అక్షం నుండి గల దూరం. సో 6, 10కి y అక్షం నుండి గల దూరం ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. సో 6, 10కి y అక్షం నుండి గల దూరం. సో 6, 10 అనే బిందువుని ఫస్ట్ రాసి చూద్దాం. కోఆర్డినేట్ యాక్సెస్లో అంటే మనకి నిరూపక జ్యామితిలో ఇలా ఉంటుంది. ఎక్స్ అక్షం అంటాం దీన్ని, ఇది y అక్షం అంటాం. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది, ఇది 6, 10 అని చెప్పి అంటున్నాడు. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ నుంచి 1, 2, 3, 4, 5, 6, అదే y నుంచి అయితే 1, 2, 3, 4, 5, 10 వరకు ఉంటుంది. సో ఇది y అక్షం, ఇది x అక్షం. మనకు అడుగుతుంది y అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది. ఈ y అక్షం నుంచి అది ఇంత దూరంలో ఉంది. ఇది దేనికి సమానం? 6 యూనిట్లకు సమానం. ఇది దేనికి సమానం? 6 యూనిట్స్కి సమానం. సో ఆన్సర్ అనేది 6. సో ఎక్స్ అక్షం నుంచి ఎంత దూరం ఉందంటే అప్పుడు 10 అవుతుంది. y అక్షం నుండి అంటే అది ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది. అంటే ఎక్స్ అక్షం నుంచి దూరం ఏమో y కోఆర్డినేట్, y అక్షం నుంచి దూరం ఏమో ఎక్స్ కోఆర్డినేట్. సో మనకి ప్రతిదానికి డయాగ్రామ్ అవసరం లేదు, ఇక్కడ చూసి చెప్పచ్చు. సో ఎక్స్ అక్షం నుంచి అంటే ఆన్సర్ వచ్చేసి 10 అవుతుంది. y అక్షం నుంచి అడిగింది కాబట్టి ఆన్సర్ అనేది 6 అవుతుంది.